సుజాత శ్రీకర్ మాట్లాడుకున్న మాటలను అవని దూరం నుంచి వింటూ ఉంటుంది. శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అవని సుజాత దగ్గరకు వస్తుంది. అవని, శ్రీకర్ ఏం చెప్పాడో తెలుసా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే, అన్నీ విన్నానక్క అని చెప్పి అవని అంటుంది. ఇంకెందుకే మరి బాధగా ఉన్నావు? ఈ పాటికే డాక్టర్ సాక్ష్యం తీసుకొని ఆధారం తీసుకొని బయలుదేరుంటుంది. ఇక నీ జీవితం రంగులమయంగా ఉండబోతుంది అని సుజాత చెప్తూ ఉంటుంది. అక్క, ఆనందం ఎప్పుడూ కూడా అడుగు దూరంలో ఉండగానే నా నుంచి దూరం అయిపోతుంది. నేను ఆ డాక్టర్ వచ్చి నిజం చెప్పి అత్త వాళ్ళు నన్ను దగ్గరకు తీసుకునే వరకు నా జీవితంలో ఏం జరుగుతుందో నేనే నమ్మలేవనక్క అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు డాక్టర్ ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని హాస్పిటల్ నుంచి అమ్మవారి ఉత్సవాలు జరిగే దగ్గరికి బయలుదేరుతుంది. ఇక దారిలో ఉండగా డాక్టర్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు సత్యగారి మాట వినటం వల్ల అవని గారికి అన్యాయం జరిగింది. ఈరోజు నిజమేంటో ఆ కుటుంబానికి తెలియజేసి అగ్నిలాగా దహిస్తున్న ఈ పాపాన్ని కడిగి వేసుకుంటాను అని చెప్పి డాక్టర్ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని, సుజాత ఇద్దరు కూడా అమ్మవారి పూజ జరిగే దగ్గరకు వస్తారు. అప్పుడు ప్రసాదరావు, పంతులు గారు ఇక పూజ మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా 10 నిమిషాల సమయం ఉంది ప్రసాదరావు గారు, మొదలు పెడతాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. కాసేపట్లో మాతా జగన్మోహిని వస్తుంది. ఆవిడ వచ్చిన తర్వాత పూజ మొదలు పెడితే బాగుంటుంది అని చెప్పి నిహారిక, కృష్ణబాబు చెప్తూ ఉంటారు. మీరు ఆవిడను ఏదో చేస్తుందని నమ్ముతున్నారు, కానీ అలాంటి వాళ్ళు డబ్బు కోసమే అలాంటి పనులు చేస్తూ ఉంటారండి. ఆవిడ చెప్పేది నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి అర్చన అంటుంది. నిన్నెవరు నమ్మన్నారే? మేము నమ్ముతున్నాము, అందుకే మేము తీసుకొచ్చుకున్నాము. కాసేపట్లో ఆవిడ వస్తుంది. మా నానమ్మ లాంటి జాతకం ఎవరికి ఉందో కనిపెడుతుంది, అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేలా చేస్తుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. మీరు ఎలాగైతే ఒకరి కోసం ఎదురు చూస్తున్నారో మేము కూడా ఒకరి కోసం ఎదురు చూస్తున్నాము. కాసేపట్లో అవని ఏ తప్పు చేయలేదని రుజువు అవుతుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. కాసేపు ఆగితే నిజమేంటో తెలుస్తుంది కదా, అప్పటి వరకు కళ్ళు తెరుచుకొని ఉండు అని చెప్పి సుజాత అంటుంది. కళ్ళు తెరుచుకొనే ఉన్నాను, కనిపించట్లేదా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటాడు. అయితే కాసేపు వెయిట్ చెయ్యి, వాళ్ళు వచ్చిన తర్వాత నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఇదేంటి, నేను మాతా జగన్మోహిన్ని తీసుకొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లాలనుకుంటుంటే వీళ్ళు ఇంకెవరినో తీసుకొస్తున్నా అంటున్నారు, ఎవరై ఉంటారు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోగా పంతులు గారు, అమ్మ ముహూర్తం సంభవించేసింది, పూజ మొదలు పెడదాం అని చెప్పి చెప్తూ ఉంటారు. కాసేపు ఆగండి పంతులు గారు, మాకు సంబంధించిన మనిషి వస్తుందని చెప్పాము కదా, ఆవిడ వచ్చిన తర్వాత పూజ మొదలు పెడదురు అని చెప్పి సుజాత అంటుంది. అదెలా కుదురుతుందమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. పంతులు గారు, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మా అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని మేము వెళ్ళిపోతాం అని చెప్పి సుజాత అంటుంది. ఏంటి, నువ్వు ఎక్కడున్నా కూడా ఎవరో ఒకరి మీద రౌడీయిజం చేస్తూనే ఉంటావా అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇది రౌడీయిజం కాదు, అవని గురించి కొన్ని నిజాలు మీ అందరికీ తెలియాలి అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడే డాక్టర్ వస్తారు. డాక్టర్ని చూసిన సుజాత, అదిగో నేను చెప్పిన వ్యక్తి వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎవరావిడ అని చెప్పి అందరూ కూడా ఆతృతగా చూస్తూ ఉంటారు. ఇక సుజాత డాక్టర్కి ఎదురు వెళ్ళి, డాక్టర్ మీకోసమే ఎదురు చూస్తున్నాం రండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక డాక్టర్ లోపలికి రాగానే ఎవరివిడా అని చెప్పి వేదవతి వాళ్ళు అడుగుతూ ఉంటారు. శ్రీకర్ బావకి అక్షయ్కు మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించారు కదా, ఆ డిఎన్ఏ టెస్ట్ చేసిన వాళ్ళలో మెయిన్ డాక్టర్ ఈవిడే. ఈవిడ సత్య సహాయంతో డిఎన్ఏ రిపోర్ట్ని మార్చింది. అసలైన ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్లో ఏముందో మీ అందరికీ తెలియజేయడం కోసం వచ్చింది అని చెప్పి అవని వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. చెప్పండి డాక్టర్, ఆ రోజు మీరు ఇచ్చిన రిపోర్టు రాంగ్ అని చెప్పండి, సత్య చెప్పడం వల్లే రిపోర్టు మార్చానని చెప్పండి ప్లీజ్ డాక్టర్ అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇంకెందుకు డాక్టర్ ఆలోచిస్తున్నారు, నిజమేంటో అందరికీ తెలియజేయండి అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. మీరు ఆ రోజు శ్రీకర్ గారికి అక్షయ్కు డిఎన్ఏ టెస్ట్ చేయించారు కదా, ఆ టెస్ట్లో వచ్చిన రిపోర్టు నిజం, ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి డాక్టర్ చెప్తుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? రాత్రి మీరు నాతో ఏం చెప్పారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి సుజాత గారు, నేను చెప్పాలనుకున్నదంతా కూడా చెప్పనివ్వండి. శ్రీకర్ గారి బ్లడ్ శాంపిల్స్, అక్షయ్ బ్లడ్ శాంపిల్స్ ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వలేదు. అక్షయ శ్రీకర్ కూతురే కాదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక సుజాతకు కోపం వచ్చి డాక్టర్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, ఎవరు ఎంత డబ్బిస్తా అంటే ఇలాంటి అబద్ధం చెప్తున్నావు, ఎంత డబ్బుకి కక్కుర్తి పడ్డావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నన్నే కొడతావా, నీకెంత ధైర్యం, నిన్ను పోలీసులకు అప్పచెప్తాను అని చెప్పి డాక్టర్ అంటుంది. ఎవరికి అప్పచెప్తావో చెప్పుకోపో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీలాంటిది డాక్టర్ వృత్తిలో ఉంటే
ఆ వృత్తికే చెడ్డ పేరొస్తుంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. అత్త, ఈ డాక్టర్ చెప్పేవన్నీ అబద్ధాలు, ఈవిడ మాటలు నమ్మకండి అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు వేదవతి కోపంగా సుజాత దగ్గరకు వచ్చి సుజాత చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. నన్ను కొడతావా, నీకెంత ధైర్యం అని చెప్పి సుజాత త్రిశూలం తీసుకొని వేదవతి మీదకు వెళ్తుంది. అడ్డుగా శ్రీకర్ వచ్చి నుంచొని, మా అమ్మను కాదు చంపాల్సింది, నన్ను నన్ను చంపు, అవని మంచిది, అవని ఏ తప్పు చేయలేదు, ఇది కేవలం నింద అని చెప్పి అవనిని తీసుకెళ్తావా అని అడిగావు కదా, నిజమేననుకొని నేను కూడా అవనిని తీసుకెళ్దామనుకున్నాను, కానీ ఇదంతా నీ కుట్రని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి శ్రీకర్ సుజాతను అంటూ ఉంటాడు. డాక్టర్, మరి ఆ రోజే ఈ రిపోర్టు వచ్చింది కదా, మళ్ళీ రిపోర్టు ఇప్పుడు ఎందుకు తీసుకొని వచ్చారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. రాత్రి సుజాత గారు ఫోన్ చేసి నా చెల్లెలు ఏ తప్పు చేయలేదని, నా చెల్లెలు శ్రీకర్ కూతురని చెప్పమని చెప్పింది. చెప్పనని చెప్పినా కూడా నన్ను చంపేస్తానని బెదిరించారు. నా చెల్లెల కోసం జైలుకు వెళ్ళటానికి కూడా వెనకాడనని నన్ను బెదిరించింది. అందుకే నేను సుజాత గారు చెప్పినట్టే అబద్ధం చెప్దామని ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని వచ్చాను. కానీ అమ్మవారి ముందు నుంచొని అబద్ధం చెప్పలేకపోయాను వేదవతి గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. అక్క, చెప్పాను కదక్క, సంతోషం అడుగు దూరంలో ఉండగానే నా నుంచి దూరం అయిపోతుందని, ఇదేనక్క నా జీవితం అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మ, నువ్వు వచ్చి మా అవనిపై పడ్డది నింద అని అందరికీ తెలియజేస్తావనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు. అమ్మా, ఇక్కడ పవిత్రమైన అమ్మవారి పూజ జరుగుతుంది. ఈ సమయంలో కుటుంబ కలహాలు మంచిది కాదు. మీరు త్రిశూలాన్ని అక్కడ పెడితే నేను పూజ మొదలు పెడతాను అని చెప్పి పంతులు గారు అంటారు. ఇంకా ఇక్కడే నుంచున్నావెందుకు, వెళ్ళు అని చెప్పి సుజాత అంటుంది. ఇక దాంతో డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పంతులు గారు పూజ మొదలు పెట్టబోతూ ఉండగా అర్చన, అమ్మా, నీ కళ్ళ ముందే అవని గారికి అన్యాయం జరుగుతుంది, అవమానం జరుగుతుంది, చూస్తూ ఉంటావేంటమ్మా అని చెప్పి అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది. అర్చన, ఇక చాలు ఆపు అని చెప్పి వేదవతి అంటుంది. ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అవని బాధపడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా నిహారిక డాక్టర్ వెనకే వెళ్ళి ఆగండి అని చెప్పి అంటూ ఉంటుంది. నిహారిక గారు, మీరు ఇక్కడ ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అని చెప్పి డాక్టర్ నిహారికను చూసి అంటూ ఉంటుంది. మీరు సైగ చేసి ఉండకపోతే కనుక ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ని నేను వేదవతి గారికి ఇచ్చేసేదాన్ని, అవని ఏ తప్పు చేయలేదని నిరూపించేదాన్ని అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. మీరు అదే చేసుంటే గనక అవనికి నాకు మధ్య జరుగుతున్న యుద్ధంలో అవనే గెలిచేది అని చెప్పి నిహారిక అంటుంది. ఆ రోజు ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ని సత్య గారు చెప్పడం వల్ల మార్చేశాను. ఇప్పుడు సత్యకు నేను అబద్ధం చెప్పానని తెలిస్తే నా పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడోనని భయంగా ఉంది అని చెప్పి డాక్టర్ అంటుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఆ సత్య అవనికి వెన్నెముక లాంటి వాడు. అతను నీ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా నాకు ముందుగా ఒక్క మాట చెప్పండి, నేను చూసుకుంటాను అని చెప్పి నిహారిక డాక్టర్కి చెప్తూ ఉంటుంది. మీ ఇన్ఫ్లుయెన్స్ గురించి నాకెందుకు తెలియదు నిహారిక గారు. ఆ రోజు కాలేజ్ డేస్లో మీ అమ్మగారు సహాయంతోనే నేను స్టడీస్ పూర్తి చేసుకున్నాను. ఆ కృతజ్ఞతా భావంతోనే మీరు చేసిన సైగ వల్ల నిజమైన ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ని వేదవతి గారికి ఇవ్వలేదు. వాళ్ళలో ఎవరైనా సాహసం చేసి ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ చూసుంటే కనుక నేను అబద్ధం చెప్పానని అందరికీ అక్కడే తెలిసిపోయి ఉండేది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇంకా ఆ ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ మీ దగ్గర ఉండటం కరెక్ట్ కాదు, అసలు ఇది ఎవరికంటా పడకూడదు అని చెప్పి నిహారిక డాక్టర్ చేతిలో నుంచి ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని చించివేస్తుంది. ఇక ఎవరికి ఎలాంటి అనుమానం రాదు, మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి అని చెప్పి నిహారిక చెప్పడంతో డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఇక నిహారిక వెనక్కి తిరిగేసరికి ఎదురుగా అవని ఉంటుంది. ఏంటి ఇక్కడున్నావు అని చెప్పి నిహారిక కంగారు పడుతూ అవనిని అడుగుతూ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి అవని అంటుంది. ఏం లేదు, ఉట్టిగే అని చెప్పి నిహారిక అంటుంది. నువ్వు డాక్టర్తో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను అని చెప్పి అవని నిహారికను అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.